బ్రదర్ చెప్పండి. డీజీపీ ఆఫీస్‌కి రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఈరోజు ఏం విన్నపించుకోబోతా ఉన్నారు? తనని ఏం రిక్వెస్ట్ చేయబోతా ఉన్నారు? ఈరోజు డీజీపీ ఆఫీస్ రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సుమారు 30,000 వరకు ఖాళీ ఉన్నటువంటి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో కేవలం 5,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ చెప్పడం దారుణంగా ఉంది. దీన్ని నిరుద్యోగులు అందరూ జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి ఈరోజు డీజీపీ ఆఫీస్కి వచ్చి డీజీపీ గారికి వినతి పత్రం ఇద్దామన్నట్టు నిరుద్యోగులందరం వచ్చినాం. కానీ ఇక్కడ పోలీసులు కూడా సహకరించకుండా మేమేదో ధర్నా చేస్తామేమో, ఎడిటేషన్ చేస్తామేమో, ఏదో ఏమన్నా బస్సులు పలగొట్టేయాలని చేస్తామని చెప్పి ఆల్రెడీ మా మిత్రులు ఒక 50 మంది వచ్చేవాళ్ళంటే వాళ్ళని కూడా అక్కడ ఆపేసారు. ఇదేనా ఇందిరమ్మ పాలంటే? ఇదేనా? ఆ రోజు రేవంత్ రెడ్డి నువ్వు ప్రమాణ స్వీకారం చేసే ముందు ప్రగతి భవన్ ముందు కంచెలు బద్దలు కొడుతున్నాం, ఇందిరమ్మ పాలన వస్తుంది, ప్రజాపాలన వస్తుంది చెప్పించాను. ఇదేనా ప్రజాపాలన? కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా? అడుగున పోలీసులు అడుగుకుంటా ఉన్నారు. మేము నిరుద్యోగులము, మేము విద్యార్థులమే, ఏం తీవ్రవాదం దొంగలమే ఇది కాదు కదా. ఎందుకు ఈ వివక్ష? కేవలం వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన మీకు క్లారిటీ చెప్పినాం, అయినా వినకుండా ఇది ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. 5 మెంబర్స్ కేవలం 4 అలౌట్ చేయడం జరిగింది. ఇక మరి వీళ్ళ రక్షణ వ్యవస్థ గురించి వీళ్ళకి తెలియాలి. కానీ ఇక్కడ ఇప్పటికీ 4,500 కానిస్టేబుల్, 500 ఎస్ఐ జాబ్లు కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది కదా. దీన్ని గుడ్ న్యూస్ గా తీసుకోండి అన్నట్టుగా చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు 5,000 నోటిఫికేషన్ వేయడం అనేది గుడ్ న్యూసే కాదంటలే. కానీ తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఎంతమంది ఒకసారి మీరు చూడండి. ఒకసారి మీరు బయటకు వచ్చి రండి. సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణ పక్కన పెడదాం, కేవలం దిల్సుఖ్ నగర్ పోతేనే సుమారు 2 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. 2022లో కేసీఆర్ గారి హయాంలో నోటిఫికేషన్ వచ్చింది. ఆయన వచ్చిన నోటిఫికేషన్ ఏ నియామక పత్రాలు ఇచ్చి ఆయన అకౌంట్లో వేసుకోండు. సరే, అది తర్వాత మాట్లాడతాంలే. కానీ 4 సంవత్సరాలు అయిపోతుంది. ఆల్రెడీ ఉన్న అభ్యర్థులకి వయోపరిమితి పెరుగుతూ ఉంది, వాళ్ళ ఆర్థికంగా నష్టం ఉన్నది, ఆర్థిక భారం పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా మధ్యతరగతి అభ్యర్థి. ఒకసారి వచ్చి చూస్తే మీ మంత్రులైనా మీరైనా సరే మధ్యాహ్నం సాయిబాబా టెంపుల్ మధ్యాహ్నం తినుకుంటూ అర్ధరాత్రి ఆకలైతే చాయ్ నీళ్ళు తాకుండా కడుపు నింపుకుంటా కన్నీళ్ళు నింపుకొని ఎంతో అగమ్య గోచరంగా వాళ్ళ పరిస్థితి నాకు తెలుసు. కేవలం 4 గజాల 3 గజాల రూమ్లో ఉండుకుంటూ అదే రూమ్లో వండడం, అదే రూమ్లో చదువుకోవడం, అదే రూమ్లో పడుకోవడం. ఎందుకంటే ఏం చేస్తాం, నిరుద్యోగం అంత పెరిగిపోయింది, వేరే పని చేసుకోలేము. ఇంకా కొంతమంది మిత్రులు క్యాటరింగ్ పోయే పని పరిస్థితి కూడా చేస్తూ ఉన్నారు. ఇంతమంది నిరుద్యోగులు ఉంచుకుంటే నువ్వు 5,000 పోస్టులు అంటే ఎవడు ముక్కలు పెడతావు? 5,000 పోస్టుల్లో 1,500 పోస్టులు మళ్ళీ హైదరాబాద్కే వస్తాయి. పోనీ మిగతా 3,500 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. 33 జిల్లాలు ఉన్నాయి. నువ్వు జిల్లాకి ఎన్ని పోస్టులు అయితే మన కుక్క కాక బిస్కెట్లు ఇచ్చినట్టు 20-30 వస్తాయి. ఎవరికి సరిపోతాయి అవి? ఆ రోజు మీరు చెప్పిన మాటే 20,000 వరకు ఖాళీ ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఒక 15,000తో నోటిఫికేషన్ విడుదల చేయండి. మళ్ళీ సంవత్సరం తర్వాత 15,000తో నోటిఫికేషన్ విడుదల చేయండి. 5,000తో నోటిఫికేషన్ అంటే ఇది ఏంది? మీరు ఏవాళ్ళు చూస్తారో కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఒకే నెలలో 2 నోటిఫికేషన్ ఇచ్చాము, మరి ఇన్ని నోటిఫికేషన్లు కూడా ఈ నెలనే వస్తాయి, గ్రూప్ 6 సంబంధించిన కూడా నోటిఫికేషన్లు వస్తాయి అన్నట్టుగా మంత్రులు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఇట్లా ఒకే నెలలో ఇన్ని నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడ లేదన్నట్టుగా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు కదా. వీళ్ళ గురించి చెప్పాలంటే ఒకటే మాట చెప్పొచ్చు. మంచి సామెత ఒకటి ఉంటుంది, నాకు గుర్తొచ్చింది. ఏంటంటే తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కడ దిగడం సరిపోయిందంట. ఇదే పంచాయతీ ఉంటాయి వీళ్ళతోటి. ఏంటంటే వీళ్ళకి 3 వచ్చినప్పుడు 10,000 ఇచ్చినామంటాడు, ఇంకొక ఆయన 20,000 అంటాడు. నేనే తక్కువ అని చెప్పేసి మన మహేష్ కుమార్ ఎవడన్నా 1,00,000 అంటాడు. అరే ఈయన ఇంత చెప్పిండు, మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ని నాకేం తక్కువ, నేను ఒక 20,000 అని చెప్తాను నష్టమా? నన్ను అడిగేది ఎవడు అని చెప్పేసి ఆయన 1,20,000 అంటాడు. ఇంకో 2 రోజులు అయితే 2 లక్షలు ఇచ్చినా కథ టాటం బై అంటారు. మీరు చాదగాని హామీలు ఎవడేమన్నారు మిమ్మల్ని? ఎందుకు చాదగాని హామీలు ఇవ్వడం ఎందుకు? ఈ విధంగా నిరుద్యోగులు ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇక్కడ మా మెయిన్ తక్షణ డిమాండ్ ఏంటంటే తక్షణమే 15,000 లేదా 20,000తో నోటిఫికేషన్ తక్షణమే కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఎందుకంటే పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వస్తుందేమని చెప్పేసి కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కడుపు మార్చుకొని పిల్లల్ని ఎదురు చూస్తూ ఉన్నారు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదొక బాగా నానుడు అయిపోయింది. గవర్నమెంట్ నౌకరు ఉంటేనే పిల్లలు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ పాపం కొంతమంది అభ్యర్థులకు వయోపరిమితి కూడా అయిపోతూ ఉన్నది. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇటు ఇంటికి పోలేక, ఇటు హైదరాబాద్లో ఉండలేక, ఇటు ప్రైవేట్ జాబ్ చేసుకోలేక, ఇటు చదువుకోలేక ఘోరంగా అయిపోయింది పరిస్థితి. ఏ మాట కా మాట నిజంగా చెప్తా ఉంటాం, మోసపోయి గోసపడతా ఉంటాం. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఏనాడు కూడా 10,000 పోస్టులు తగ్గకుండా నోటిఫికేషన్ వచ్చింది. 2016లో చూసుకుంటే కానీ, 2018లో కానీ, 2020లో కానీ ఏనాడు కూడా 10,000కి నోటిఫికేషన్ తగ్గకుండా పోలీసు నోటిఫికేషన్ ఇవ్వడంలో మాత్రం ఆయన సంపర్కృతం అయినారు. ఇప్పుడు మరోసారి తెలంగాణకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాబోతా ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ జరుగుతున్న హామీల పైన కూడా పరిశీలించడానికి అగ్రనేత వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏం చెప్తారు అగ్రనేత మరోసారి తెలంగాణకి వస్తుండగా? నేను రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్తా ఉన్నా, ఆ రోజు ఎలక్షన్కి ముందు మీరు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చారు కదా, ఇప్పుడు ఎట్లాగో హైదరాబాద్ వస్తారు కాబట్టి మళ్ళీ మీరు చిక్కడపల్లి లైబ్రరీకి రండి. ఆ విధంగా ఆ రోజు మిమ్మల్ని నిరుద్యోగులు ఏ విధంగా రిసీవ్ చేసుకోరో ఈ రోజు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో మీకే అర్థమవుతుంది ఎంత వ్యతిరేకత ఉన్నదో కదా. ఆ రోజు మీరు అధికారులు ఓట్ల కోసం వచ్చి ఏదో చెప్పి కలబోలి మాట చెప్పి ప్రయత్నం చేశారు. అవసరమైతే మేము రాహుల్ గాంధీ గారిని కూడా కలిసి ప్రయత్నం చేస్తాం, విన్నవించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ మరి అడుగడుగున ఈ పోలీసులు మమ్మల్ని అడుగునే ప్రయత్నం చేస్తారు.
కనీసం ఆయన కలిసి మా బాధ చెప్పుకుంటానే వీళ్ళు కలవనీయరు. ఎందుకంటే మా దేశం ముచ్చటే కదా. మేము తక్షణమే రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు దయచేసి మరొకసారి చిక్కడపల్లి ఎవరికి రండి, మా బాధలు వినండి, మా మా ఆక్రోశం కానీ మా కడుపులో బాధలు మీరు వినండి. ఎందుకంటే మీకన్నా చెప్పుకుంటే మీరైనా సరే రేవంత్ రెడ్డికి చెప్తారు కానీ మా బాధ. కాబట్టి తక్షణమే 20,000 ఉద్యోగాల్లో నోటికి విడుదల చేయాలి. లేదంటే మాత్రం ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా ట్యాంక్ బండి మీద మిలియన్ మార్చి జరిగిందో అదే విధంగా దిల్సుఖ్నగర్ చౌరస్తా నుంచి డీజీపీ ఆఫీస్ వరకు 1,00,000 మంది పోలీసు అభ్యర్థులతో నిరుద్యోగ మార్చి నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.